తెలంగాణలో రాక్షస పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వ్యాఖ్యానించారు. స్టేషన్ గణాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు. కౌశిక్ రెడ్డిపై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడి చేసిన గూండాలను అరెస్ట్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనాడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపండి, చావుటప్పులు కొట్టండని మాట్లాడిందే రేవంత్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ ది ప్రజాపాలన కాదని, ప్రజలను హింసించే పాలన అని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయిందని పేర్కొన్నారు. నైతిక విలువలు, అభివృద్ధి అంటున్న కడియం శ్రీహరి ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ గుర్తుపై గెలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి కోసం పార్టీ మారిన కడియం శ్రీహరి ఇప్పటి వరకు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణలో ఒక రాక్షస పాలన నడుస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి ఉసిగొలిపి కాంగ్రెస్ గుండాల చేత దౌర్జన్యాలు చేయిస్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఎమ్మెల్యేలందరినీ ప్రోటోకాల్ ప్రకారం ఒక తీరుగా చూడవలసిన అవసరం ఉండే. కౌశిక్ రెడ్డి, అదేవిధంగా ఎర్కపూడి గాంధీ విషయంలో పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్టు కనబడ్డది. కౌశిక్ రెడ్డి గృహ నిర్బంధం చేసి, అదేవిధంగా గాంధీకి మాత్రము స్వేచ్ఛగా 9 కిలోమీటర్లు ఎస్కాట్ పెట్టి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గైడ్ లైన్స్ ప్రకారము దాడి చేయించే ప్రయత్నం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి గారి ఇంటి మీదకి వచ్చి ఇంటి అద్దాలు పగలగొట్టి కోడిగుడ్లతోటి, రాళ్లతోటి, టమాటాలతోటి దాడి చేయడం ఏమైన చర్య. దీన్ని తీవ్రంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ పక్షాన తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం. వెంటనే దాడికి పాల్పడ్డ వాళ్ళ మీద హత్యానేరం కేసు పెట్టాలని చెప్పేసి దాదాపు 30 మంది దుండగులు దాంట్లో పాల్గొన్నట్టు తెలుస్తున్నది. వారి మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, కేసు పెట్టాలని చెప్పేసి పిటిషన్ ఇవ్వడానికి సిపి ఆఫీస్కి పోతే మరి మాజీ మంత్రులను చూడకుండా, ప్రస్తుత ఎమ్మెల్యేలను చూడకుండా అందరినీ దౌర్జన్యంగా అరెస్ట్ చేసి ఎక్కడో అడవి ప్రాంతానికి తీసుకొని పోయి మధ్యరాత్రి వరకు కూడా నీళ్లు కూడా ఇవ్వకుండా, కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వకుండా, అదేవిధంగా ఇష్టం వచ్చినట్టు ఎత్తుకపోయి పోలీస్ వ్యాన్లు వేయడం వల్ల హరీష్ రావు గారికి లెఫ్ట్ భుజానికి ఇంజురీ కూడా అయింది. ఈ చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ, అంతేకాకుండా ఈరోజు యథేచ్ఛగా పోలీసులకు హుకుం జారీ చేసి నిన్న మొత్తం కూడా మాజీ మంత్రి నుండి మొదలు పెడితే మామూలు బీఆర్ఎస్ కార్యకర్త వరకు అందరినీ గృహ నిర్బంధం చేసి అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉండి ఒక శాంతియుత పోరాటము, శాంతియుత పాలన చేయడం జరిగింది. కానీ 9 నెలలు కాంగ్రెస్ పాలన ఒక రాక్షస పాలన లెక్క కాంగ్రెస్ వచ్చింది. ఈరోజు అప్రజాస్వామిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలను హింసించే పాలన జరుగుతూ ఉంది. కక్ష సాధింపు చర్యలకు పాల్గొంటూ ఈరోజు వ్యక్తులను టార్గెట్ చేసి వారి మీద దాడి చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించిపోయింది. ఎక్కడ చూసినా అరాచకాలు, ఎక్కడ చూసినా నిర్బంధాలు,
ఎక్కడ చూసినా అనేక రకాలుగా బీఆర్ఎస్ కార్యకర్తల మీద దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ సమస్య అంతా ఎక్కడ మొదలైంది అంటే పార్టీ ఫిరాయింపు చట్టం అమలు పరచాలనే కార్యక్రమంలో మాట్లాడిన దాన్ని బట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. 1985లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత రాజీవ్ గాంధీ గారు ఫిరాయింపుల చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాంట్లో ఉన్న కొన్ని లోగుసుల వల్ల ఇప్పటివరకు కొన్ని నిర్ణయాలు జరిగినాయి. తర్వాత తన తనయుడు రాహుల్ గాంధీ గారు మొన్న నేషనల్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎవ్వరు కూడా పార్టీ ఫిరాయింపు చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. పార్టీ ఫిరాయిస్తే ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీలోకి పోతే వాటిని బహిష్కరించాలని ఆ ఎన్నిక చెల్లనేరదని పెట్టేసి దానికి ఒక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే రాళ్లతో కొట్టండి అని చెప్పేసి ఆయన కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యే గెలిచిందేమో బీఆర్ఎస్ కార్యకర్తల చెమటతోటి వాళ్ళ రక్తాన్ని చెమట చేసి రేయింబావులు కష్టపడి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలనే ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారిని ఈ శ్రేణులన్నీ కలిపి గెలిపించడం జరిగింది. అధికార పార్టీ మరి బిడ్డ కోసమే అనుకోండి, లేదా ఆయనకు మంత్రి పదవి కోసం పోతే పోవచ్చుగాక, కానీ ఫిరాయింపుల చట్టాన్ని అనుసరించి నువ్వు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నీ ఇష్టమున్న పార్టీకి పో, గన్పూర్కి ఎలాంటి అభివృద్ధి చేస్తావో, నీ మేనిఫెస్టో ఏంటో, నీ ఎజెండా ఏంటో ప్రజలకు బయలుపరచాల్సిన అవసరం ఉంది. కానీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా మరి నైతిక విలువల గురించి మాట్లాడే కడియం శ్రీహరి గారు మేము డివిజన్ కోర్టుకి వెళ్తాం లేదా సుప్రీం కోర్టుకి వెళ్తామని చెప్పి మాట్లాడడం నిజంగా మరి బాధాకరం. ఎందుకంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అవుతుంది. హైకోర్టు ఒకసారి జడ్జిమెంట్ ఇచ్చి అది స్పీకర్కు బాధ్యత అప్పచెప్పడం జరిగింది. నెల రోజులలో కనుక షెడ్యూల్ ప్రకారం మీరు షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని షెడ్యూల్ ప్రకారం నిర్ణయం తీసుకోకపోతే మేము సుమోటోగా కేసు మళ్ళీ తీసుకొని విచారణ జరిపి చర్య తీసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇప్పటికే మణిపూర్ కానీ, హిమాచల్ ప్రదేశ్ కానీ, ఢిల్లీలో కానీ అనేక తీర్పులు ఈ 3-4 సంవత్సరాల్లో వెలువడ్డప్పుడు హిమాచల్ ప్రదేశ్ అయితే ఇంకొక అడుగు ముందుకేసి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవితో పాటు వారికి పెన్షన్ కూడా ఇవ్వద్దని చెప్పేసి మరి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం కూడా చేయడం జరిగింది. ఒకవేళ కనుక నిజమే కాంగ్రెస్ ప్రభుత్వము అభివృద్ధి బాగా చేస్తున్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడి గెలవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు గణపురంలో 2023కు ముందు, డిసెంబర్కు ముందు మంజూరైన అనేక పనులు ఇప్పటికీ పనులు మొదలు పెట్టలేదు. కొన్ని మొదలుపెట్టిన పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. దాదాపు 6 సంవత్సరాల నుండి పెండింగ్ ఉన్న గన్పూర్ మున్సిపాలిటీ జస్ట్ ఒక ఆర్డర్తో అయిపోయే విషయం, అది ఇప్పటికీ పెండింగ్లో ఉంది. అదేవిధంగా 100 బెడెడ్ హాస్పిటల్ 37.5 కోట్ల రూపాయలు మంజూరైన జీవోతో సహా కాపీ వచ్చింది. మరి అక్టోబర్ నెలలోనే అది రావడం జరిగింది. దాదాపు వచ్చే నెల అయితే మళ్ళీ సంవత్సరం అయితే అవకాశం ఉంది. సో దీన్ని వెంటనే 100 బెడెడ్ హాస్పిటల్ను వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.
అదేవిధంగా 10 కోట్ల రూపాయలు బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయం కోసము మంజూరు చేయించడం జరిగింది. దానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని మరి మరో తిరుపతిగా పేరున్న బుగులు వెంకటేశ్వర స్వామి గుడిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఆయన కడియం శ్రీహరి గారు 2 సార్లు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇక్కడ జనరల్ డిగ్రీ కళాశాల అంటే కో ఎడ్యుకేషన్ సంబంధించిన డిగ్రీ కళాశాల కావాలని చెప్పి డిమాండ్ ఉంది. గత సంవత్సరం తెలుగు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మహిళా డిగ్రీ కళాశాల ఇవ్వడం జరిగింది. జనరల్ డిగ్రీ కళాశాల తీసుకొస్తున్న అనేక సార్లు కనెక్షన్ చెప్పినా కూడా ఇప్పటివరకు డిగ్రీ కళాశాల రాలేదు. దానికోసం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే అభివృద్ధి పేరుతోటి 2 కొత్త మండలాలు ఏర్పాటు చేస్తే మండల కాంప్లెక్సెస్ మొత్తం అంటే ఒక మండల కాంప్లెక్స్ ఏర్పాటు చేసి అందులోనే గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా ఉండే విధంగా ఏడేరు చిలుకూరు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది, సిద్ధం చేస్తున్నట్టు జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఏ ప్రణాళిక కానీ పైసా కూడా ఖర్చు పెట్టింది లేదు. సిడిఎఫ్ ద్వారా 9 నెలలు ఇప్పటికి 9 నెలల్లో 9 పైసలు కూడా కడియం శ్రీహరి సిడిఎఫ్ ద్వారా ఖర్చు పెట్టలేదు. ఎస్డిఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏమన్నా తీసుకొచ్చారంటే అది లేదు. తర్వాత పార్టీ మారినందుకు ఏమన్నా ప్యాకేజ్ అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా మొత్తము పార్టీలో విలీనమైనప్పుడు ఆ నియోజకవర్గానికి 100 నుండి 150 కోట్ల రూపాయల ప్యాకేజ్ స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. అలాంటి ప్యాకేజ్ ఏమన్నా తీసుకొచ్చిండు ఆయన పార్టీ మారడం వల్ల ఏమన్నా కొన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు త్యాగం చేస్తే మన పనన్నా వచ్చిందా, ప్యాకేజ్ ఏమన్నా వచ్చిందంటే ఆయన ప్యాకేజ్ రాలేదు. అదేవిధంగా స్పెషల్ ప్రాజెక్ట్ ఏమన్నా కొత్తగా ఇండస్ట్రియల్ క్యారిడార్ ఏర్పడ్డది, ఇక్కడ ఏమైనా కొత్త ప్రాజెక్టులు ఏమైనా తీసుకొచ్చిందా, ఇండస్ట్రీ ఏమైనా తీసుకొచ్చిందా అంటే అట్లాంటివి కూడా ఏమి తీసుకురాలేదు. అభివృద్ధి పేరుతోటి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు గణపూర్కు కడియం శ్రీహరి చేసింది గుండు సున్నా. ఈ 9 నెలల్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్ అభివృద్ధి పేరు మీద పోయి ఇప్పటి వరకు చేసింది ఏమన్నా ఉంటే అది గుండు సున్నా మాత్రమే. కాలయాపన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నైతిక విలువలు మర్చిపోయి మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును తప్పుబట్టి మేము సుప్రీంకోర్టుకు పోతాను కూడా చెప్తా ఉన్నాడు. ఏ లక్ష్యం కోసం అయితే నువ్వు పార్టీ మారినవో ఆ పార్టీ నుండి నువ్వు గెలవాలి. అదేవిధంగా అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఇప్పటికే ఇచ్చిన హామీలన్నీ అట్లాగనే